మత్తయి సువార్త 11:21. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారి పూర్వమే గోనెపట్టు కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో చేసిన అద్భుత కార్యాలు సీదోను తూరులో చేసినట్లయితే, తూరు సీదోనులో చేసినట్లయితే వారు ఎప్పుడో గోనెబట్ట కట్టుకొని మారు మనసు పొందుదురు అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏం కావాలి? ఈరోజు మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి, మనం మారాలండి. మార్పు లేని జీవితంలో ఏ కార్యము జరగదని మనం చేస్తూ ఉన్నాను. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేసిన అద్భుత కార్యాలు తూరు సీదోనులో చేసినట్లయితే వారు ఎప్పుడో మారు మనసు పొంద నిమిత్తము వారు గోనెబట్ట కట్టుకుందురు అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇంకా మనకి మారు మనసు లేకపోతే, ఇంకా దేవుని దగ్గర పాపక్షమాపణ పొందుకోకపోతే, ఇంకా మనము మామూలు మనుషులుగా జీవిస్తే జాగ్రత్త. 2 విషయాలు నీతో దేవాది దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి, మరణము నిత్యం, అది ఖచ్చితము. ఏ మానవుడైనా సరే మరణించాలి. రెండవది, తీర్పు అన్నది ఖచ్చితం. మరణించాలి, తీర్పులోకి వెళ్ళాలి. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు రాత్రి పగలు చదువుతారు. ఫస్ట్ క్లాస్ రావాలని, ఫస్ట్ ర్యాంక్ రావాలని, తల్లిదండ్రులకి ఇష్టమైన ర్యాంక్ వస్తే బాగుంటుందని రాత్రి పగలు చదువుతారు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు పరీక్ష లేదా? నీకు తీర్పు లేదా? మరణించాలి అంతే. ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండేవాళ్ళు లేరు. మరణించాలి. ఆదాము అవ్వ చేసిన ఆ పొరపాటు, దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల వచ్చినదే మరణమైతే నీకు నాకు సమానంగానే వస్తుంది మరణం. అయితే ముందు లేకపోతే వెనకతల మరణం అన్నది ఉన్నది కాబట్టి, తీర్పు అన్నది ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలండి. ప్రియమైన దోసంగమ్మ, ఏంటి తక్కువైంది నీకు? దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో తక్కువయ్యాయా? దేవుని కార్యాలు నీ జీవితంలో తక్కువయ్యాయా? నీ జీవితంలో దేవాది దేవుడు కార్యాలు చేయలేదా? చేశాడు కదా. చేసిన తర్వాత నువ్వు మారు మనసు ఎందుకు పొందలేదు? అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా. తర్వాత ఉన్న మాట చూడండి, మత్తయి సువార్త 11:22-23 చదవండి. పోని. విమర్శ దినమందు మీ గతి కంటే, విమర్శ దినమందు మీ గతి కంటే, తూరు సీదోను పట్టణముల వారి గతి, తూరు సీదోనుల పట్టణముల గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. చాలు. కపెర్నహూమా, దేవాది దేవుడు కపెర్నహూములో ఉండేవాడు. ఆ చుట్టుపక్కలంతా కూడా సేవ చేస్తున్నాడు. కపెర్నహూము అంటే దేవునికి ఇష్టం. ఆ కపెర్నహూముతో మాట్లాడుతున్నాడు. కపెర్నహూమా, నువ్వు ఆకాశానికి ఎక్కిపోతావా? అంతా హెచ్చుగా నువ్వు హెచ్చించుకుంటావా? పాతాళానికి దిగిపోతావు సుమా. ఎందుకంటే దేవుని మాట మనము వినాలి, దేవుని వైపు చూడాలి. సామెతల గ్రంథం 29:1 అంటాడు చూడండి, ఎన్ని మార్లు గద్దించినాను అంటాడు. ఎన్నిసార్లు గద్దించినాను. లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా, లోబడకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా చనిపోతాడు. ఎన్ని మార్లు చెప్పాలి దేవాది దేవుడు? 29 రోజుల నుంచి మనము దేవుని వాక్యం ఆలకిస్తున్నాం. ఇట్ ఈస్ ఎ బెటర్ టైమ్ టు రిపెంట్. ఇది మనము మారు మనసు పొందడానికి దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. నువ్వు నేను మారు మనసు పొందాలి, నువ్వు నేను మారాలి, దేవుని వైపు తిరగాలి. మారు మనసు అంటే నూతనమైన మనసు, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు ముందుకు సాగడమే మనం చేయవలసింది. పాపాన్ని విడిచిపెట్టు. ఏది పాపం అనుకుంటున్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టు. నీకు తెలుసు, నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఎవరో చెప్పక్కర్లే ఏది తప్పో ఏది రైటో, నీ మనసుకు చెప్తా ఉన్నాడు దేవాది. నీ మనసులో దేవుడు ఒక న్యాయ
ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, న్యాయశాస్త్రాన్ని పెట్టాడు. ఇది ప్రతిసారికి మనతో మాట్లాడుతుంది, ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు అని. దాని మాట వినము, దేవుని మాట వినము, దైవజనుల మాట వినము. అయ్యో కొరజిన, అయ్యో బెత్సయిదా, తూరు సీదోనులో ఈ గొప్ప కార్యాలు చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారి మనసు పొందుండేవాళ్ళు. లేదు, మనకి ఇప్పుడు దాకా ఉన్నాం, మాట వింటున్నాం, ఏమనుకుంటున్నాం అంటే తప్పనిసరిగా చేయాలనుకుంటున్నాం. బయటకు అడుగు పెడితే ఇవన్నీ ఎగిరిపోతున్నాయి మనలో నుంచి. మన తలంపులు మనకు విరుద్ధంగా మాట్లాడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వైపు తిరగమంటున్నాడు దేవాది దేవుడు. ఆయన వైపు తిరుగు, జాగ్రత్త. మత్తయి సువార్త 3:7 మాటలు చదివితే అక్కడ మారు మనసు నిమిత్తము బాప్తిస్మిచ్చే యోహాను మాట్లాడుతున్నాడు. చూడండి, అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందివచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలం మారు మనసునకు తగిన ఫలము ఫలించాలి. మారు మనసునకు తగిన ఫలం ఫలించాలి. ఏది మారు మనసు? ఏది? ఎప్పటిలాగే ఉన్నావు, నీ మాట మారలేదు, నీ తలంపులు మారలేదు, నీ యొక్క ఆలోచన మారలేదు. దేవునిలో తగ్గింపు స్వభావం ఏది? కపెర్నహూమా, ఆకాశం మట్టుకు నువ్వు హెచ్చించుకుంటావా? పాతాళంలోకి నువ్వు దిగిపోతావు. నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, దేవుని కంటే నువ్వే గొప్ప అనుకుంటున్నావేమో, దేవుని మాట కంటే నీ మాటే గొప్ప అనుకుంటున్నావు, దేవుని యొక్క తలంపు కంటే నీ తలంపే గొప్ప అనుకుంటున్నావు. మారాలంతే. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసు నేను పొందాను, దేవునిలో నేనున్నాను, దేవుని కొరకు నేను నిలబడ్డాను అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. లేకపోతే ఏమవుతుంది? 10వ వచనం చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు నరకబడుతుంది. అది ఎక్కడ ఉన్నదంటే చెట్ల వేరున ఉన్నది ఆ గొడ్డలి. మరి మనము మంచి ఫలాలు ఫలిస్తున్నామా? మన జీవితం ఎలాగున్నది ఒక్కసారి ఆలోచన చేయవా? మన తలంపులు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా? మన తలంపులు ఎలాగున్నాయి? మన జీవితం ఎలాగున్నది? మనం మారేవు అని ఇతరులు చెప్పాలి. మారేమని నీ భర్త చెప్పాలి, నీ భార్య చెప్పాలి. నువ్వు మారావు, దేవునిలో నువ్వు ఉన్నావు, అది నాకు కావాలి, అది ఎవరికైనా కావాలి. మారండి, దేవుని వైపు చూడండి. ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఒక ఆయన. ఎలీషా ప్రవక్త కోసం మనం కానీ చదివినట్లయితే చదవక్కర్లేదు. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి చదువుతూ వెళితే ఆయన గొప్ప కార్యాలు మనం చూడగలం. ఎలీషా చేసిన గొప్ప కార్యాలు ఇన్ని అని కాదు. ఒక రైతట 20 రొట్టెలు తీసుకొచ్చాడట, కొన్ని పళ్ళు తీసుకొచ్చాడు. శిష్యుల కోసం తీసుకొస్తే శిష్యులు అంటున్నారు, ఇవంతా అంటే కూర్చోండి లైన్గా వడ్డించండి. వడ్డిస్తుంటే తరగటం లేదు. అంత గొప్ప దేవుని కలిగిన ప్రవక్త ఎలీషా ప్రవక్త. ఎలీషా అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది? నా శిష్యుడిగా ఉన్నవాడు చనిపోయాడు అంటున్నావు, నీ భర్త అప్పులు చేశాడు అంటున్నావు, నీ దగ్గర ఏముంది? నా 2 బిడ్డల్ని అప్పులు పాలు చేశాడు, నా 2 బిడ్డలని అప్పులు వాడు తీసుకెళ్ళిపోతున్నారు, వారి బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు అంటే నీ దగ్గర ఏముంది? కుండలో కొంత నూనె ఉంది, అది చాలు. దైవజనుడు అంటున్నాడు, ఇగో ఊర్లో ఉన్న కుండలన్నీ తీసురా, తలుపు వేసుకో, నీ కుండలో ఉన్న ఆ నూనె దాంట్లో వంపు. ఎన్ని కుండల్లో నిండుతున్నాయి అంటే వంపుతుంటే ఆ కొండ నిండిపోతుంది, మళ్ళా వంపుతుంటాయి, ఆ నూనె అలాగే అది నిండుతూ ఉంది. ఒక్కొక్క కొండ నిండుతూ ఉంది. కొండలేమీ లేవు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నువ్వు చెప్పినట్టే నేను చేశాను, నువ్వు చెప్పినట్టుగా నేను ఆలకించాను, ఇక కొండలు లేవు అంటే అది అమ్ముకుని జీవించు. అంత గొప్ప ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త, అంత గొప్ప ప్రవక్త అంటే ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. సూనమీరాలు కుమారుడు చనిపోతే తిరిగి బ్రతికించినదా ప్రవక్త. ఆయన దగ్గర ఎవరున్నారంటే గెహజీ ఉన్నాడు. ఇవన్నీ చూడలేదా? ఇవన్నీ ఆయన కళ్ళారా చూశాడు. అయినా గెహాజీ ఎలాగా నాశనమయ్యాడు అని అంటే ఇదిగో చదవండి
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనము. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంతటి సర్వకాలం ఉంటుంది. కుష్టు రోగం అన్నది నీ సంతానానికి నీకు కలుగుతుంది. ఎందుకు ఒక దైవజనుడి దగ్గర గొప్ప అద్భుత కార్యాలు చేస్తే చూసినవాడు గెహజీ ఒక దైవజనుడి దగ్గర ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యం చూస్తున్నాడు. కానీ నయమాను యొక్క బంగారానికి, వెండికి, వస్త్రాలకి ఆశపడ్డాడు. ఈరోజు మనము అంతేనేమో. నువ్వెక్కడున్నావు? దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నావు. నీకు ఏం కావాలి అని అంటే ఈ మందిరం బయటికి వెళ్ళిపోతే నీకు కావాల్సింది ఏంటంటే ఇదిగో డబ్బు డబ్బు డబ్బు, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, అది మంచిది కాదు అని. ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయంలో 13వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమేయక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొని వానికి శ్రమ. నీతి తప్పావు, నువ్వు నీతి తప్పావు. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు గొర్రెలు, ధనము సంపాదించుకోవడానికి ఇది సమయము కాదండి. వార్తలు చూస్తే ఈ భూమి అగ్ని చేత కాల్చి వేయబడుతుంది అనేది బైబిల్ చెప్తుంది, పేతురు గ్రంథంలో చెప్తుంది. అలాగే మనము సైంటిస్టులు చెప్తున్న మాటలు కానీ చూస్తే లేకపోతే వింటే మనకు భయం అనిపిస్తుంది. చిన్నతనంలో చదివేట తిమోతి ఏమనంటే, మనకిని భూమికిని ఆకాశానికి మధ్యలో సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడకుండా ఓజోని పొర అడ్డుగా ఉంది. ఈరోజు దేవాది దేవుడు మనకును సాతానికి మధ్యలో అడ్డుగా ఉన్నాడు. ఆయన తొలగాడా? ఆయన తప్పుకున్నాడా? ఓజోని పొర కరిగిపోతే భూమి మీదకి సూర్యుని యొక్క కిరణాలు నేరుగా వస్తే మనుషులు కాలిపోతారు. బాగోలేదు. భూమి యొక్క పరిస్థితి బాగోలేదు, మనుషుల యొక్క పరిస్థితి బాగోలేదు. అన్యాయము, అక్రమము, బలత్కారము, ఇలా చూడండి, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఇవన్నీ కూడా ఈరోజు నేను తప్పించుకోవచ్చేమో. స్టీల్ ప్లాంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు. స్టీల్ ప్లాంట్లో సిఎస్ఎఫ్ క్వార్టర్స్ అవతల ఉన్నది సడుగుడు తోట. ఇప్పుడు కాదులేండి, కొన్ని సంవత్సరాల క్రితం సరుగుడు తోట ఉన్నది అక్కడ. ఆ తోటలోకి తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి వేరే వ్యక్తిని చేసుకుంటే ఆ అమ్మాయికి బుద్ధి లేదు. కార్డు ఇవ్వడానికి వచ్చింది వాడికి, ఇదిగో నా మ్యారేజ్ కార్డు నీకు ఇవ్వడానికి వస్తున్నానని. అయితే ఇంటికి రావద్దు, పలానా చోటుకి రాని. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కత్తితో ఆ అమ్మాయిని ముక్కలుగా కోసాడు. అక్కడే విడిచిపెట్టాడు. ఇంటికి వచ్చేసాడు. ఈ ఒంటి నిండా బట్టల నిండా రక్తమే. వాళ్ళమ్మ అడుగుతుంది, ఏంట్రా ఈ బట్టలు ఏంట్రా, ఈ రక్తం ఏంట్రా, నువ్వేంట్రా, ఏం చేస్తావు? నన్ను అన్యాయం చేసి పెళ్లి చేసుకోవాలని చూసిన ఒక అమ్మాయిని చంపాను. వాళ్ళ నాన్నకి వెంటనే ఫోన్ చేసింది వాళ్ళ అమ్మగారు, త్వరగా రావాలి. ఆయన పెద్ద ఆఫీసరు. వచ్చాడు. ఏమైంది? ఇలా జరిగింది. పోలీసులు ఎలాగా పట్టుకుంటారు. వెంటనే వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీడికి మతి చెల్లించింది. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నాడు, వీడి మతి చెల్లించింది, వీడు ఒక అమ్మాయిని హత్య చేశాడు, వీడి మతి లేకుండా పోయింది. పోలీసు వాళ్ళు ముందే వెళ్ళిపోయారేమో, ఆ డబ్బు పెట్టాడేమో, నిజంగా మతి చెల్లించినట్టుగా ఆ రికార్డులు రాశారు, ఏ కేసులు అక్కడ చేశారు. కానీ దేవుని యొక్క తీర్పులో మాత్రం నువ్వేమీ చెప్పక్కర్లేదు. నువ్వు నిలబడితే చాలు, రీల్లాగా నువ్వు నేను కనపడతాం. ఏ కార్యం చేసావో, ఏ క్రియ చేసావో, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమి చేసామో అవన్నీ కూడా న్యాయపు తీర్పులో తేటగా కనపడతాయి. యేసకేలు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. భోజనమునకు నేను ఇచ్చిన ఆహారం గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. నేను తినమన్నాను నిన్ను. నేను నీ కుటుంబానికి ఇచ్చాను, గోధుమలు ఇచ్చాను, తేనిచ్చాను, సుగంధ ద్రవ్యాలు ఇచ్చాను. ఇవన్నీ నువ్వేం చేస్తున్నావంటే నువ్వు తినవలసినవి, నాకు నువ్వు సువాసనగా ఇంపుగా జీవించవలసింది. నువ్వేం చేసావు అనంటే బొమ్మలకు అర్పిస్తావా? నేనిచ్చాను. ఈరోజు
నువ్వేమనుకుంటున్నావు? బొమ్మలకు అర్పించాలే, ఇదిగో ఆ కాస రాణికి నేను ధూపం వేసానులే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. తీర్పులోకి రామా, వస్తాము, ఖచ్చితంగా వస్తాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనము. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. చాలామంది అండి ఈరోజు ఆస్తిని కూడబెట్టుకోవడానికి అన్నదమ్ముల్లో గొప్ప పోరాటం. అంతవరకు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. అన్నని ఏమన్నా అంటే తమ్ముడు ఏమన్నా అంటే అన్న. వాడు మ్యారేజ్లు అయిన తర్వాత ఆస్తిని పంచుకునేటప్పుడు గొడవలు, న్యాయం ఉండదు, నీతి ఉండదు. ఆఖరికి నాది అంటే నాది అని. దేవాది దేవునికి న్యాయం కావాలి, నీతి కావాలి. మనం బ్రతకాలి, అలాగ బ్రతకాలి. పౌలుకి ధ్యామా అనే ఒక శిష్యుడు ఉన్నాడు. పౌలు భక్తుడికి ధ్యామా అనే శిష్యుడు ఉన్నాడు. పౌలు యొక్క జీవితాన్ని చూస్తే దేవునికి విరుద్ధంగా బ్రతికాడు. కానీ పౌలు యొక్క జీవితంలో దేవుడు వాడుకున్న విధానం చూస్తే ఆయన చేతి గుడ్డలో తగిలితేనట రోగులు బాగుపడ్డారు. గొప్ప అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. అటువంటి వాడి దగ్గర ధ్యామా అనేవాడు ఉన్నాడు. ఆ ధ్యామా అనేవాడు ఏమైపోయాడంటే లోకాన్ని స్నేహించట పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఉన్నది. 2వ తిమోతి రాసిన పత్రిక 4:10 చదవండి. 4:10. దేమా ఇహలోకమును స్నేహించి తనను విడిచి దశలోనికకు వెళ్ళెను. లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. అంతకంటే గొప్ప భక్తుడు ఎవరు కనపడతారో చెప్పండి? తన సమస్తాన్ని ఆయన దారపోసాడు, వివాహం చేసుకోలేదు. గొప్ప ధనవంతుడు, గమలీయేలు పాదాల దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు. వాళ్ళ నాన్నగారు రోమా ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగి, డబ్బుంది, అహంకారంతో జీవించాడు. దేవుడు ఎప్పుడైతే దర్శించాడో కన్నులోని పొరలో ఎప్పుడైతే రాలేయో అతను అంటున్నాడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. అటువంటి వాడి దగ్గర శిష్యర్కం చేసిన ధ్యామా ఏం చేస్తున్నట్టే లోకంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వెళ్ళిపోయావేమో, నువ్వు కూడా అలాగే ఉన్నావేమో. దేవుని సంఘంలో నువ్వు ఉన్నావు, దేవుని సమాజంలో నువ్వు ఉన్నావు. ఏం చేస్తున్నావు? లోకాన్ని స్నేహించి ఈ సంఘాన్ని విడిచిపెట్టి ఇదంతా విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. నాకు తెలియదు, నీకే తెలుసు. దేన్ని స్నేహించావు? ఏదో ఒక మనము సాకు చెప్తూనే ఉంటాం. ఏంటి అని అంటే, అబ్బాయి మనకు కుదరదా నీకు? ఒకరోజు తీర్పులో నిలబడితే ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అగ్ని గంధకములతో మండు గుండం, అది అగ్నిగుండము, అది నిత్యము కాలేది. నేను అక్కడ ఉండాలి, జాగ్రత్త. మినే టెకెల్ ఓఫార్సెన్, నువ్వు తూచాను, నువ్వు తేలిపోయావు. దేవుని న్యాయపీఠం ముందు మనం అందరం నిలబడవలసిన ఉన్నాం. దేవుని ముందు మనం నిలబడాలి. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎవరు చేసుకున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాటలు చదువుదాం. ఇది ఎవరు చేసుకున్నారు? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. మరెవరు కాదు. ఎందుకంటే దేవుని మాట వినలే, దేవుని మాటని ప్రక్కన తోసేసావు. ఎవరి వైపు చూడాలి నువ్వు? ఒక మాట చెప్తానే. లోతు నీతిమంతుడని 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం, చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతు కోసం మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణాలని ఆయన కేంద్రంగా చేసుకుని అక్కడ జీవించిన ఆయన మనసంతా బాధపడేదట వాళ్ళని చూసి. నీతిమంతుని భార్య అలాగుంటుంది, లోతు భార్య అలాగుండాలి. దేవాది దేవుడు
లోతు భార్యని తన ఇద్దరు బిడ్డల్ని చెయ్యి పట్టుకుని బయటికి లాగి, ఇదిగో మీరు వెనక చూడకుండా మీరు ముందుకు వెళ్ళిపోండి, మీరు ముందుకు వెళ్ళండి, ఈ పట్టణాన్ని అగ్ని గంధకాల చేత దేవాది దేవుడు కాల్చేస్తున్నాడు, నువ్వు రక్షింపబడ్డావు. లోతు భార్య రక్షింపబడది, కానీ ఆత్మ రక్షింపబడవచ్చు, కానీ శరీరం మాత్రము లాగుతూ ఉంది. అక్కడే ఉండిపోయింది సమస్తము కూడా ఆస్తి, అక్కడే ఉన్నాయి సంపాదించుకున్నది, ఇల్లు సంపాదించుకున్నదేమో ఆస్తి, గొర్రెలు గొడ్లు అంత పని వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. వెనక తిరిగి చూడొద్దు అని అంటే ఏం చేసింది? అది 19వ అధ్యాయము 26వ వచనము. అయితే లోతు భార్య 17వ వచనంలో ఏముంటది అంటే, నువ్వు వెనక తిరిగి చూడొద్దని దేవాది దేవుడు చెప్తా. 26వ వచనంలో లోతు భార్య ఏం చేస్తుందో చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. వెనక నుండి తిరిగిందంట, తిరగవద్దు, వెనక చూడొద్దు అని అంటే, ఈరోజు చాలామంది లోకం వైపే చూస్తున్నారు, వెనక తిరుగుతున్నారు. లోతు భార్య ఎవరి భార్య అంటే, లోతు నీతిమంతుడి భార్య అలాగుండాలి, నీతిని అనుసరించాలి. దేవుని మాట ఎందుకు వినలేదంటే అలాగే చెప్తాడులే అనే తేలిగ్గా తీసుకుంటారు చాలామంది. దేవుడు చెప్పాడు, ఎన్నోసార్లు చెప్తాడు, నేను ప్రేమించి చెప్తాడు, కానీ నువ్వు వినకపోతే అప్పుడేమైందంటే వెనక తిరిగి ఉప్పు స్తంభమైంది. తన యొక్క అవిధేయత, తన యొక్క మరి దేవుని మాట వినకపోవడం వల్ల తన ఉప్పు స్తంభమైంది. తన భర్త, తన ఇద్దరు బిడ్డల యొక్క జీవితం నాశనమైంది. నువ్వు సరిగ్గా ఉన్నట్లయితే, నువ్వు సరిగ్గా ప్రవర్తించినట్లయితే, దేవునికి విధేయత చూపించినట్లయితే, ఆ రోజు నువ్వు వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళు బాగుండేవాళ్ళు. ఈరోజు నీ వలన నీ సంసారం పాడైపోతుంది, నీ బిడ్డలు పాడైపోతున్నారు. నువ్వు దేవుని మాట వినావు, వెనక్కి తిరుగుతున్నావా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో నా మాటలు చదువుదాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నా వైపు చూసి రక్షణ పొందండి. లోకం వైపు చూస్తే ఏమొచ్చింది? లోతు భార్య లోకం వైపు చూస్తుంది. కాలిపోతున్న తన యొక్క ఆస్తి ఏమైపోతుందో, ఈ పట్టణం ఏమైపోతుందో, ఇంతవరకు అక్కడే ఉన్నాను, ఆ పట్టణాన్ని ప్రేమించాను, అక్కడే నేను సంసారం చేశాను, ఇద్దరు బిడ్డలను కన్నాను. అబ్బో, కన్నా దేవాది దేవుడు అంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడ్డాడు. అసలు వారితో పాటు నశించిపోవలసిన లోతు భార్యని దేవాది దేవుడు చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొస్తే రక్షణ పొందిన ఆవిడ మనలా పోగొట్టుకుంది. ఐగుప్తుని విడిచిపెట్టిన ఇశ్రాయేలు మనలో ఐగుప్తు వైపు చూస్తున్నారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా? మోసే, ఐగుప్తులో మాకు సమాధులు లేవా? కీరగాయలు, ఉల్లిగడ్డలు, చేపలు ఉచితంగా దొరికాయంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉచితంగా దొరికాయి నీకు? ఐగుప్తులో బానిసత్వంలో నువ్వు ఉండి కేకలు పెడితే ఇశ్రాయేలుకి కేక విని దేవాది దేవుడు దిగొచ్చాడు, నీకోసం దిగొచ్చాడు. నువ్వు కేక పెట్టావు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని ఈరోజు కూడా మనము పంతులు చదువుతున్న ఆ శ్లోకాన్ని మనం గమనించినట్లయితే దేవాది దేవుడు దాని కొరకే కదా నీ ఈ లోకానికి వచ్చాడు. ఆ సత్యంలో ఉన్నావు, సత్యం కోసం నువ్వు ఎదుగుతున్నావు. సత్యం ఆయనే, చీకట్లో ఉన్నావు, వెలుగైన వాడు ఆయనే, మృత్యోర్మ అమృతంగమయ, చచ్చిన వాడుగా ఉన్నావు, జీవాన్ని పోయడానికి దేవాది దేవుడు లోకానికి వచ్చాడు. ఎవరిని చూస్తున్నావు నువ్వు? దేనిని చూస్తున్నావు నువ్వు? వెనకెందుకు చూస్తున్నావు? గ్యాజే తుచ్చమైన ఆ బట్టల కొరకు, ఆ బంగారం కొరకు ఆయన తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తను చేసిన పాపానికి, తను చేసిన పనికి, గెహజీ చేసిన పనికి ఆయన పొందిన ఆ శాపం ఎలాంటిదంటే, గెహజీ నువ్వే కాదు, నీ సంతానం మొత్తం, నీ సంతానం అంతా కూడా కుష్ఠు రోగంతో బాధపడుతుంది. ఎవరు చేశారు తప్పు? జాగ్రత్త, నువ్వు చేసేవనుకో నీ వలన నీ కుటుంబం పాడవుతుందేమో, నీ వలన నీ బిడ్డలు పాడవుతారేమో, రేపు తల బద్దలు కొట్టుకున్నా, ఏడిసినా, నువ్వేమి చేసినా, గుండెలు బాదుకున్నా ఆ శాపం నువ్వు తప్పించలేవా? నువ్వు శాపం తప్పించాలా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానంగా ఉంటామా? ఇప్పుడు నశించిపోవలసిన వాడమే. 18వ వచనం చదువు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. ఇప్పుడైనా సరే రండి,
ఇప్పుడైనా సరే రండి, ఇది సమయము, ఇది సమయం. ఇప్పుడైనా రండి, రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను ఆ, అవి హిమము వలె తెల్లబడును. ఆ, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లని వగును. కెంపు వలె ఎర్రగా ఉన్నాయా మన పాపాలు? దేవాది దేవుడు అంటాడు, ఇప్పుడైనా రండి, ఇప్పుడైనా రండి నా దగ్గరికి. ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఎటు వెళ్ళిపోతున్నావు? నాగడపై చెయ్యి వేసావా? లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం చదవండి. లోకాసు వార్త 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచిన వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని. లోతు భార్య వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయింది. ఎవరికి పని చేస్తుంది? ఎవరికి పని చేసింది? ఆఖరికి తన భర్త, తన 2 బిడ్డలు నీచమైన జీవితంలోకి దిగజారిపోయారు. ఈరోజు బైబిల్ ఎత్తి చూపించేది ఏమన్నా ఉన్నట్లయితే అన్యులు, ఇదిగో లోతు కుటుంబం కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు దేవునికి ఎంత అవమానకరమో తెలుసా? నిన్ను బట్టి, మిమ్మల్ని బట్టి నా నామము అన్యుల మధ్యన దూషింపబడుతుంది. జాగ్రత్త, మారుదాం, మనం మారిపోదాం, మనం మారాలి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. పొందుదామా మారు మనసు? మారిపోదామా మనము? దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిద్దామా? ఇదిగో సమయము గతించిపోతూ ఉంది. పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్టుగా మన జీవితము, లేకపోతే మన వయసు తరిగిపోతుంది, ఎగిరిపోతుంది. దేవుని దగ్గర వేడుకుందామా? దేవా, నా బ్రతుకును మార్చయ్యా, నా అలవాట్లు మార్చు, నా బలహీనతను మార్చు, నీకు ఉపయోగపడే రీతిగా నన్ను ఉంచయ్యా, ఉపయోగపడే రీతిగా ఉంచు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను కోరుకున్నాడు, తెలుసు కదా. దాంట్లో ఇస్కరియోతు యూద ఒకడు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టాడు. ఇవన్నీ చూడలేదా? దేవునితో సహవాసం చేయలేదా? దేవుని సంఘంలో నువ్వు లేవా? దేవుని వాక్యం నీకు తెలియదా? దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూస్తలేదా? ఎందుకు దేవాది దేవుని విడిచిపెట్టిపోతున్నావు నువ్వు? ఎందుకు పోతున్నావు? ఏం తక్కువైందని? గద్దెంపు తక్కువైందా? వాక్యం తక్కువైందా? ఎందుకు లోకం వైపు నువ్వు చూస్తున్నావు? అందుకనే లోకం నిన్ను రమ్మంటుంది. ఆఖరికి 30 తులాల వెండికి అయినా అమ్మేశాడు. ఏమైందండి? జీవితం ఏమైంది? శాపంగా మారిపోయింది. ఉరి పెట్టుకున్నాడు, తల కిందులుగా పడి ఆయన బయటకు వచ్చేట పేగులు చచ్చాడు. ఏంటి అంతిమగా నువ్వు నేర్చుకున్నదేంటి? యేసుతో ఉన్న శిష్యుడు నేర్చుకున్నదేంటి? నీతిమంతుడైన లోతు భార్య నేర్చుకున్నదేంటి? పౌలు దగ్గరుండి ధ్యామ నేర్చుకున్నదేంటి? దేవునికి మంచి ప్రవక్త అయిన ఎలీషాతో ఉన్న గెహజీ నేర్చుకున్నదేంటి? నువ్వు నేర్చుకుంటున్నదేంటి చెప్పు. ఈరోజు నేను నేర్చుకున్నదేంటి చెప్పు. ఏం నేర్చుకుంటున్నావు? శాపం మనకొస్తే నువ్వు ఆ శాపాన్ని చుట్టలేదు. నేను రేపు మాట్లాడతాను, అయినా ఒక్క మాట. గురుగులు గోధుమలు ఒకే పొలములో ఎదుగుతాయి. గురుగులు పనికిరానివి, అవి అగ్నికి కాల్చివేయబడతాయి. గోధుమలు దేవుని యొక్క కొట్లో ఉంటాయి. 2 ఒకే పొలములో, 2 ఒకే మరి అధికారి, లేకపోతే ఆ పొలములో ఉన్నవాడు రెండాటికి కూడా ఎరివేస్తాడు, రెండాటికి కూడా నీళ్లు పెడతాడు. ఆ పొలాన్ని చాలా జాగ్రత్తగా కాపులా కాస్తాడు. ఏది తినేయకుండా ఆయన కాపులా కాస్తాడు. ఆ పొలంలో గురుగులు వలె కొంతమంది, గోధుమలు కొంతమంది ఉన్నామంట. గురుగులు వలె ఉంటే మాత్రం ఖచ్చితంగా నరకానికి, లేకపోతే అగ్నికి మనము ఆహుతి కావాలి. గోధుమలుగా ఉంటామా? గురుగులుగా ఉంటామా? దేవాది దేవుడు ఈరోజు మాట్లాడు, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేసిన ఆ గొప్ప కార్యాలు తూరు సీదోనులో చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడో గోని బట్ట కట్టుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందుండేవాళ్ళు. మారు మనసు పొందుదాము. ఈరోజు
ఏ అలవాట్లు నిన్ను లోకం వైపు నిన్ను ఆకర్షిస్తున్నాయి? ఒక్కసారి ఆలోచన చేయి. ఒక మాట, నువ్వు దేవునిలో అభివృద్ధి పొందితేనట తండ్రికి అది మహిమ. ఒక వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించుకోవాలి, సంపాదన న్యాయమైన సంపాదనతో చక్కగా ముందుకు సాగాలి. ఒక వ్యక్తి చెప్పిన మాట, నువ్వు బాగా చదువు, నువ్వు బాగా చదువు, నువ్వు బాగా చదివితే నువ్వు మంచి ఉద్యోగం చేస్తావు. నువ్వు కలెక్టర్ అయినా, పెద్ద ఇంజనీర్ అయినా, పెద్ద ఆఫీసర్ అయినా నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు. నీకు ఎక్కడ స్థానం ఉంటుందో తెలుసా? బయట ఉన్న నీవు ఎక్కడికి వస్తావంటే అందరూ ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఫ్లాట్ కొంటావు. నేను అమ్మను నండు అందరి మధ్యలో నువ్వు ఉంటావు. నువ్వు అలాగ ఉండాలి. దేవుని దగ్గర నువ్వు ఎత్తబడాలి. నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. ఎంతకాలం అండి? ఎంతకాలం నీ పిల్లల్ని కన్నావు, నీ పిల్లల్ని పెంచుతున్నావు? ఎంతకాలం వాళ్ళు? చాలామంది ఏం చేస్తారంటే, మా అమ్మ ఎప్పుడైనా సరే ఎప్పుడూ వెళ్ళమని అనేది కాదు. ఎందుకంటే అన్నీ కూడా చాలా జాగ్రత్తగా, చింతపండు కానీ, ఉప్పు కానీ, మరి బియ్యం కానీ అన్నీ కూడా సంవత్సరానికి ఎత్తు పట్టుకునేది. చింతపండు లేకపోతే పెసలిచ్చి మరీ తెప్పించుకునేది. ఇంకా ఏది కావాలో అవన్నీ కూడా మా దగ్గర పెసలు మినువులు ఉంటే అవి ఇచ్చి మాకు కావలసినవన్నీ తెచ్చుకునేది. చాలా జాగ్రత్తగా ఉండేది ఆవిడ. అలాగుండబట్టే దేవాది దేవుడు తన పిల్లల్ని ఒక చక్కని మార్గంలో నడిపించడానికి దోహదపడ్డది. మనము ఈరోజు చెప్పండి, నీ పిల్లని ఆ పక్కింటికి వెళ్ళి కొంచెం గ్లాస్ తోటి పంచదార ఇమ్మనండి. వాడు ఎంత సిగ్గుపడిపోతాడో తెలుసా? ఎంత బాధపడితే వెళ్తాడో తెలుసా? అడగడానికి ఆడికి సిగ్గు. ఎంత అంటే సిగ్గు విడిచి వెళ్తాడు కుర్రవాళ్ళు. పిల్లల్ని పంపిస్తారు తల్లిదండ్రులు, అడిగిరా అని. ఏమండి, ఆ స్థితి నీకు ఎందుకు వచ్చింది? దేవాది దేవుడు ఎందుకు ఆ స్థితి నీకు ఇచ్చాడా? ఆ స్థితి నువ్వు ఎందుకు కోరుకున్నావు? ఆ స్థితి నుంచి పైకి వెళ్ళలేవా? పైకి వెళ్ళలేవా? ఎందుకు కావాలి నీకు? ఎందుకు కావాలి అనవసరమైనవి? ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు అనవసరమైనవి? చాలా జాగ్రత్త. దేవాది దేవుడు ఒక మంచి స్థితి నీకు ఇచ్చాడు. ఆ స్థితి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు. ఆ స్థితి నుంచి దిగజారిపోవద్దు. ఒకరోజు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీ బిడ్డలు అందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు అయితే? గేహజీ సంతానం ఏమండి? గేహజీ సంతానం ఏమైపోయింది? లోతు యొక్క భార్య అంటే ఉప్పు స్తంభం అయిపోతే ఏమైపోయింది? ఇస్కరియోతు యూదా జీవితం ఏమైపోయింది? ఏమైపోయిందండి? గేహజీ చేసిన తప్పు కదా. ఈరోజు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, వారు ఆశీర్వదింపబడాలి. నాకేమీ లేకపోయినా సరే దేవుని దగ్గర అడుగుతాను. దేవాది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనము నిలబడి ఎదుగో, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, నా దేవాది దేవుడి మాట వినలేదేమో, నువ్వు దేవాది దేవుని మాట నుంచి పెడచెవిని పెడుతున్నావేమో, దేవాది దేవుడు మాట్లాడుతున్నాను నీతోటి. ఈరోజు ఇప్పుడే గోనె పట్టు కట్టుకో, ఇప్పుడే దేవుని వైపు తిరుగు. లోకం వైపు తిరిగేవా? దేవా లోకం వైపు తిరిగి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. నువ్వు అలాగా నాశనం అయిపోవద్దని మనం చేస్తున్నాను.